శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. చాలా రోజులుగా చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే శని గ్రహం గురించి వివరంగా ఇవ్వండి అని చెప్పాను. శని గ్రహం గురించి వివరంగా ఇవ్వటం అంటే అదేదో 5 నిమిషాలు 10 నిమిషాలు మనం ఒక వీడియో చేస్తే సరిపోయేది కాదు. సుమారు ఒక 5-6 వీడియోలు కంటిన్యూషన్గా చేస్తే అప్పుడు శని యొక్క ప్రభావం ఏమిటి, అసలు శని యొక్క తత్వం ఏమిటి, శని దేనికి అధికారి, అర్ధాష్టమ ఏలినాడు శని, అష్టమ శనిలో శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది ఇత్యాది విషయాలను కూడా తెలుస్తాయి. అట్లాగే అసలు శని యొక్క స్వభావం ఏమిటి, ముందుగా అసలు శనితో మనకి శనికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి, శని యొక్క రాసులు ఏమిటి, శని యొక్క ఉచ్చ నీచ రాజులు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒక వీడియోతో కాదు, సుమారు ఒక 5-6 వీడియోలు దాకా పడుతుంది. ఇది మొదటి వీడియో. ఈ వీడియోలన్నీ సీరియల్గా చూస్తే శని యొక్క పూర్తి యొక్క స్వభావం అన్నీ తెలుస్తాయి. అయితే ముందుగా మనకి శని శుభగ్రహమా పాపగ్రహమా, అసలు ఈ శని ఎవరు, ఆయన స్వభావం ఏమిటి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సూర్యుని యొక్క పుత్రుడు శనీశ్వరుడు. అట్లాగే యమధర్మరాజు యమాగ్రజం అంటే యమధర్మరాజు గారికి పెద్దన్న గారు ఈయన. వీళ్ళిద్దరిలోనే సృష్టి స్థితి లయలన్నీ కూడా నడుస్తాయి. అట్లాగే కర్తారం సర్వ దుఃఖానం దుష్టానాం భయవర్ధనం మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనేశ్వరం. అంటే పూర్వజన్మ యొక్క పాపకర్మల్ని వర్తమానంలో అనుభవించవలసినటువంటి ఈ కర్మలన్నింటినీ కూడా శనీశ్వరుడే అనుభవింపచేస్తాడు. ఈయన ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా అనుభవంలోకి తెచ్చి మానవుడిని శుద్ధి చేసి జీవన విధానం నడపడంలో ఈయనది ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పాత్ర అని చెప్తుంటారు. శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి జీవితంపై విరక్తి కలుగుతుంది, పడరాని పాట్లు పడటం, అంతవరకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాహసం ఇవన్నీ సన్నగిలటం కూడా జరుగుతుంది. అట్లే జ్యోతిష్ శాస్త్రంలో మరొక విశేషం కూడా చెప్పండి. శనీశ్వరుడు మనం అందరూ అనుకుంటున్నట్టుగా ఎంతటి పాపగ్రహం అయినప్పటికీ ఆయన ఇవ్వగలిగినటువంటి శుభాలు ఇవ్వవలసినటువంటి సమయం వస్తే మాత్రం ఈ భూమండలాన్ని మొత్తాన్ని రాసి ఇవ్వగలడు. శుభాలన్నిటికీ కూడా గురుడు అధిపతి అయినప్పటికీ అంతకన్నా కూడా అధికంగా కూడా శనీశ్వరుడు వారు శుభాలను ఇవ్వగలుగుతాడు. అట్లాగే దుఃఖ దినేశాత్మజ దుఃఖం దినేశాత్మజ అంటే శని దుఃఖకారకుడు కూడా అని చెప్పబడింది. శని బలంగా ఉంటే జాతకంలో కనుక ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల్లో వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది. శని ఇచ్చేటటువంటి బ్యాడ్ రిజల్ట్స్ అన్నీ కూడా తగ్గుతాయి. అట్లే శని కనుక బలంగా లేకపోతే దాని యొక్క ప్రభావం కూడా విపరీతంగా పెరుగుతుంది. పిరిగితనం రావటం, అలసత్వం, బద్ధకం, సంకుచిత మనస్తత్వం, అనారోగ్యం, రుణాలు చేయటం ఇవన్నీ కూడా శనీశ్వరుడు యొక్క ప్రభావంలో బ్యాడ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఏవైతే మనం శని శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతాడో ఇవన్నీ కూడా అధికంగా శుభాలను ఇవ్వగలుగుతాడు. అట్లాగే నిర్నాం సందేహాయ అంటే మహాయోగి, శరీరం మమకారం లేనివాడు, ఉచ్చభేదం లేనివాడు, మహాజ్ఞాని, తెలుసుకున్న వారికి శనీశ్వరుడు ఒక మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపం అని భావించవచ్చు. అట్లాగే దశరథ కృత శనీశ్వర స్తోత్రంలో జ్ఞానచక్షు నమస్తే అనే మాట కనబడుతుంది. అంటే ఏ విధంగానైనా మలినాలు దోషాలు పోగొట్టుకుని స్వచ్ఛందంగా బంగారం కనుక కాలిస్తే ఎట్లా ఉంటుందో, మలినంతో కూడినటువంటి బంగారాన్ని కనుక కాలిస్తే ఆ మలినం పోయి ఎంత స్వచ్ఛంగా కాంతివంతంగా మెలుగుతుందో శని ప్రభావం పీడితంలోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అట్లాగే ఉంటారు. అప్పటి వరకు వీళ్ళకి ఇంకా శని ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాడ్ రిజల్ట్స్ ఉన్నటువంటి వాళ్ళకి
తమ యొక్క స్థితి ఏమిటి అనేటటువంటి పరిస్థితి వచ్చి వాళ్ళు వైరాగ్యం వైపు వెళ్ళటం, ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అంటాం, ఇవన్నీ కూడా శనీశ్వరుడు యొక్క అనుగ్రహంలోకి వస్తాయి. చాలామంది పెద్దలు పూర్వీకులు ఒక మాట చెబుతుంటే వింటూ ఉండేవాడిని నేను. శని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి రావాలంటే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలి, శని దోషాలు పట్టాలని కోరుకుంటారట. ఎందుకంటే అసలైనటువంటి వేదాంతం శని ప్రభావం పడితే కానీ తెలియదు. ఏలినాడు శని దోషం పట్టిన వారు తమ కష్టాలు తీరడానికి వెళ్ళనటువంటి గుడి ఉండదు, విననటువంటి పురాణం ఉండదు, పైగా వాటిపై ఆసక్తి కలగటం, వేదాంత ధోరణిలో మాట్లాడటం. ఏలి దోషం యొక్క ప్రభావం తగ్గిన తర్వాత న్యాయ మార్గంలో చరిస్తారా లేదా అనేది పక్కన పెడితే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, పాపకార్యాలకి దూరంగా ఉంటారనేది మాత్రం చాలా విశేషంగా పూర్వం నుంచి కూడా చెప్పబడుతుంది. అట్లాగే మానవ జీవితానికి శని యొక్క ప్రభావం ఏమిటి అంటే చరాచర సృష్టికి కూడా శనీశ్వరుడు వారు అనుగ్రహిస్తే కనుక ఈ భూమండలాన్ని రాసి ఇవ్వగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి గ్రహం. అట్లాగే ఆయన ఆగ్రహిస్తే కూడా పాతాళానికి తొక్కగలిగినటువంటి సమర్థుడు. ఇది ఎప్పుడంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో కనుక శని మనకు అనుకూలమైనటువంటి స్థితిలో కనుక ఉంటే మనం చెప్పుకున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి, లేని పక్షంలో అవయోగాలన్నీ కూడా కలుగుతాయి. అయితే ఎట్లా ఉంటుంది అవయోగాలు కలిగేది ఏమిటి, అసలు శనీశ్వరుడు యొక్క ప్రభావం ఏంటి, శని శుభగ్రహమా పాపగ్రహమా, మానవునిపై శని ప్రభావం ఎలా ఉంటుంది, శని దోషాలు ఏర్పడే విధానం ఏమిటి, శని దోషాలకు నివారణ చేయవలసినటువంటి ప్రక్రియలు, దర్శించవలసినటువంటి క్షేత్రాలు, చేయవలసినటువంటి దాన ధర్మాది కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయనేటువంటివన్నీ కూడా మనం విపులంగా రేపటి వీడియోలో తెలుసుకుందాం. అసలు శనీశ్వరుడు ముందుగా మనం తెలుసుకోవాల్సిందంటే శనీశ్వరుడు సూర్యుని యొక్క పుత్రుడు, నవగ్రహాల్లో ఒక గ్రహం. ఆయన యొక్క రాసులు రెండు కూడా మకర కుంభాలకు ఆయన అధిపతి. మేషరాశి నీచ, తులారాశి ఉచ్చ. ఇది శనీశ్వరుడు యొక్క ప్రభావం మనకి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి శని యొక్క అనుగ్రహం కనుక కలిగితే ఎట్లా ఉంటుంది, శని యొక్క అనుగ్రహం లేకపోతే ఎట్లా ఉంటుంది, శని శుభాలను ఇస్తే ఎట్లా ఇస్తాడు, శని ఏ ఏ స్థానాలకు అధిపతి భూమండలం మీద, అట్లా శని నవగ్రహాల యొక్క స్థానంలో తన యొక్క విశేషత ఏమిటి అనేటటువంటి విషయాల్ని కూడా మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, విషయం అవగాహన కలగాలి కాబట్టి చిన్నగా వీడియోనే చేస్తున్నాను. సబ్జెక్టు చాలా పెద్దది కాబట్టి ఒక 4-5 వీడియోలు దీని మీదే చేస్తాను. కాబట్టి ఈ వీడియో కంపల్సరీగా సీరియల్ వారీగా వింటే శని యొక్క స్వభావం మొత్తం, శని యొక్క మనస్తత్వం, శని యొక్క పరిస్థితి, గ్రహాల యొక్క శని యొక్క అనుకూలత ఏమిటనేటువంటి పూర్తి విషయాలు కూడా మీకు తెలుస్తాయి. హరి ఓం తత్సత్. జై హింద్. భారత మాతాకి జై.